అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాను. ఎపిసోడ్ 6. మరుసటి రోజు ఉదయం వర్మ మ్యాన్షన్ హౌస్‌లో రాఘవేంద్ర తన స్టడీ రూమ్‌లో కూర్చొని ఉన్నాడు. టేబుల్ మీద ఆ పాత ఫ్యామిలీ ఆల్బమ్ తెరిచి ఉంది. మళ్ళీ మళ్ళీ అదే ఫోటోను చూస్తున్నాడు. చిన్న పాప, ఆమె మెడలో ఆర్‌వి అనే అక్షరాలతో ఉన్న వెండి లాకెట్టు. అదే సమయంలో అనన్య ముఖం ఆయన కళ్ళ ముందు తిరగాడుతూనే ఉంది. ఇది యాదృచ్ఛికమా? లేక దేవుడు చూపిస్తున్న సంకేతమా? అని మనసులో అనుకున్నాడు రాఘవేంద్ర. అప్పుడే అర్జున్ గదిలోకి వచ్చాడు. నాన్న, నిన్న జరిగిన విషయం గురించి మాట్లాడాలి అని అర్జున్ అన్నాడు. రాఘవేంద్ర తలెత్తి చూశాడు. ఏమైంది అర్జున్ అని అడిగాడు. అర్జున్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఎవరో అనన్య లాకెట్ లాగడానికి ప్రయత్నించారు అని అర్జున్ చెప్పాడు. ఆ మాట విన్న రాఘవేంద్ర ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. లాకెట్టా? అవును నాన్న. దొంగలు బంగారం డబ్బు వదిలేసి ఒక పాత వెండి లాకెట్ కోసం ఎందుకు వస్తారు అని రాఘవేంద్ర అడుగుతున్నాడు. అర్జున్ కూడా అదే ప్రశ్నలో చిక్కుకున్నాడు. నాకు కూడా అదే అర్థం కావడం లేదు నాన్న అంటూ చెప్పాడు అర్జున్. రాఘవేంద్ర గంభీరంగా అన్నాడు. ఈ విషయం ఏదో సాధారణ విషయంలాగా లేదు అంటూ వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నాగేంద్ర తన ఆఫీసులో కోపంగా తిరుగుతున్నాడు. శేషయ్య ఎదురుగా నిలబడ్డాడు నాగేంద్రకి. సార్, నేను చెప్పిన ఫైలు బయటికి వెళ్ళకూడదు సార్ అంటూ ఉన్నాడు శేషయ్య. నాగేంద్ర నెమ్మదిగా నవ్వాడు. ఆ ఫైల్ నా దగ్గర ఉన్నంత వరకు ఎవరికీ నిజం తెలీదు అన్నాడు నాగేంద్ర. అతను శేషయ్య వైపు తిరిగి, ఇంకా ఆ పాప గురించి ఎవరికైనా తెలుసా అని అడిగాడు నాగేంద్ర. శేషయ్య కాసేపు ఆలోచించి, ఒకరు ఉండొచ్చు సార్ అన్నాడు. అందుకు నాగేంద్ర ఎవరు అని అడిగాడు. ఆ రోజుల్లో అదే హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ రామ్మూర్తి అని చెప్పాడు. నాగేంద్ర కలలో మెరుపు మెరిసింది. అతన్ని ఎలాగైనా కనుక్కో, ఎక్కడుంటాడో కనుక్కో అని అతనికి చెప్పాడు. మరోవైపు అనన్య లైబ్రరీలో పనిచేస్తుంది. నిన్న వచ్చిన అదే ముసలాయన మళ్ళీ వచ్చాడు. ఈసారి ఆయన చేతిలో ఒక పాత డైరీ ఉంది. అనన్య చిరునవ్వుతో, తాతయ్య గారు మళ్ళీ వచ్చారా అని అడిగింది. ఆయన కూడా నవ్వాడు. అవునమ్మా, వచ్చాను, మళ్ళీ వచ్చాను అని. కొద్దిసేపు ఆమెను చూస్తూ నెమ్మదిగా ఇలా అడిగాడు. నీ మెడలో ఉన్న లాకెట్ చిన్నప్పటి నుంచి ఉందా అమ్మా అని. అనన్య ఆశ్చర్యపోయింది. అవును తాతయ్య, దాన్ని ఎప్పుడూ తీసేయకు అని చెప్పాడు ఆ ముసలాయన. ఎందుకు అని అడిగింది అనన్య. అప్పుడు ఆ ముసలాయన లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. కొన్ని లాకెట్లు కేవలం నగలు కావు, అవి ఒక జీవితానికి గుర్తులు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ముసలాయన. అనన్యకు ఆయన మాటలు అర్థం కాలేదు. ఇదే సమయంలో అర్జున్ లైబ్రరీకి వచ్చాడు. అనన్యను చూసి చిరునవ్వు నవ్వాడు. మీ గొలుసు బాగయిందా అని అడిగాడు అర్జున్. అవును సార్, ఇక నుంచి జాగ్రత్త. అనన్య తల ఊపింది. అప్పుడే ఆ ముసలాయన బయట నుంచి అర్జున్ని గమనించాడు. అతని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. వర్మ కుటుంబం ఈ అమ్మాయితో అని తనలో తాను అనుకున్నాడు ఆ ముసలాయన. ఇక్కడ లైబ్రరీలో అర్జున్ ఇంకా అనన్య కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అలా సాయంత్రం అయిపోయింది. ఆశ్రమానికి తిరిగి వస్తున్న అనన్యను దూరం నుంచి ఒక వ్యక్తి ఫోటోలు తీస్తున్నాడు. అతను నాగేంద్ర మనిషే. వెంటనే ఫోన్ చేసి, సార్, ఈరోజు అర్జున్ సార్ మళ్ళీ అనన్యను కలిశారు అని చెప్పాడు అతను. నాగేంద్ర చిరునవ్వు నవ్వాడు. చాలా బాగుంది. ఎందుకు సార్
ఇప్పటి నుంచి వాళ్ళ స్నేహాన్ని వాళ్ళకు శత్రువుగా మారుస్తాను అని చెప్పాడు నాగేంద్ర. అలా చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఒక టేబుల్ డ్రాలో తెరిచి ఉంది. ఒక టేబుల్ డ్రా తెరిచింది. అందులో ఒక కవరు ఉంది. ఆ కవరుపై చాలా రహస్యమైన ఫోటోలు అని రాసి ఉంది. నాగేంద్ర ఆ కవరుని చూస్తూ, ఇవి బయటకి వస్తే అనన్యపై అందరికీ అనుమానం వస్తుంది అని ప్రమాదకరంగా లోలోపల నవ్వుకున్నాడు. అదే రాత్రి అనన్య ఆశ్రమం మేడపై నిలబడి చంద్రుణ్ణి చూస్తుంది. తన లాకెట్ని చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఇలా అనుకుంది. అమ్మా, నాన్న, మీరు ఎక్కడ ఉన్నా ఒకసారి కనిపించండి అని అనుకుంటూ తనలో తాను బాధపడుతూ ఆమె అమ్మా నాన్న గురించి మనసులో అనుకుంది. ఆ మాటలకు ఆమె కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. కొంచెం సేపు బాధపడింది అనన్య. ఎవరో ఆమెను గమనిస్తున్నారు. ఆ వ్యక్తి ముఖం చీకట్లో కనిపించడం లేదు. కానీ అతని చేతిలో ఉన్న పాత ఫోటోలో చిన్నప్పటి అనన్య ఫోటో ఉంది. ఆ రహస్య వ్యక్తి ఎవరో తెలుస్తుంది. నాగేంద్ర నకిలీ సాక్ష్యాలతో అనన్యపై ఒక పెద్ద కుట్ర ప్రారంభిస్తున్నాడు. అర్జున్ తొలిసారి అనన్యను రక్షించడానికి అందరి ఎదుట నిలబడతాడు. తెల్లవారుజామున అనాథాశ్రమం ఇంకా నిద్రలోనే ఉంది. అనన్య మాత్రం ఎప్పటిలాగే త్వరగా లేచి ఆ ఆశ్రమంలోని చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోస్తుంది. ఆమె మెడలో ఉన్న ఆర్వి లాకెట్పై ఉదయపు కిరణాలు పడుతూ మెరుస్తున్నాయి. ఆ సమయంలో ఆశ్రమం గేటు దగ్గర ఒక తెల్లటి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి నిన్న లైబ్రరీలో కనిపించిన ఒక ముసలాయన దిగాడు. ఆయన చేతిలో ఒక పాత ఫైలు ఉంది. అతడు మెల్లిగా కారు దిగి గేటు దగ్గరికి వచ్చి, ఇది సీతమ్మ ఆశ్రమమేనా అని అడిగాడు. అందుకు వాచ్మెన్ అవును అని తల ఊపాడు. లోపల సీతమ్మ ఆయనను గౌరవంగా కూర్చోబెట్టింది. సీతమ్మ ఆ ముసలాయనను చూసి లోపలికి పిలిచి కూర్చోబెట్టింది. చెప్పండి సార్, ఎవరిని కలవాలని వచ్చారు అని అడిగింది. అందుకు ఆ ముసలాయన నెమ్మదిగా ఇలా అన్నాడు. అనన్య గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని సీతమ్మతో మాట్లాడాడు. ఆ మాటలకు సీతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకు, ఏం తెలుసుకోవాలని వచ్చారు మీరు అని అడిగింది. అందుకు ఆ ముసలాయన, అనన్య మెడలో ఉన్న లాకెట్ చూసిన తర్వాత నాకు చాలా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అని చెప్పాడు ఆ ముసలాయన. సీతమ్మ ముఖంలో ఒక ఆందోళన కనిపించింది. కానీ ఆమె ఇంకా ఏమీ చెప్పలేదు. ఇదే సమయంలో వర్మ మ్యాన్షన్లో నాగేంద్ర తన మనుషులతో సమావేశం అయ్యాడు. టేబుల్ మీద కొన్ని ఫోటోలు ఉన్నాయి. అందులో అర్జున్, అనన్య కలిసి మాట్లాడుతున్న ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని చూసి నాగేంద్ర నవ్వుకున్నాడు. ఈ ఫోటోలు చాలు ఇంట్లో అపార్థాలు సృష్టించడానికి. ఒక మనిషి అడిగాడు, సార్, వీటితో మీరేం చేస్తారు అని. నాగేంద్ర మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు. రేపటి నుంచి వార్తలు మొదలవుతాయి చూడు. కోటీశ్వరుడి కొడుకును ఒక అనాథ అమ్మాయి తన వలలో వేసుకుంది అని అన్ని పేపర్లలో, అన్ని టీవీ ఛానల్లో వేయిస్తాను అన్నాడు నాగేంద్ర. ఆ మాట విన్న నాగేంద్ర మనుషులందరూ షాక్ అయ్యారు. కానీ సార్, అది అబద్ధం కదా. నాగేంద్ర గట్టిగా నవ్వాడు. నిజం కంటే అబద్ధాన్ని ప్రజలు త్వరగా నమ్ముతారు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరోవైపు అర్జున్ తన ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. విక్రమ్ లోపలికి వచ్చాడు. సార్, నిన్న అనన్యను వెంబడించిన కారు వివరాలు దొరికాయి అని చెప్పాడు విక్రమ్. అర్జున్ వెంటనే లేచాడు. ఎవరిదా కారు అని అడిగాడు. సార్, నెంబరు నకిలీది సార్, కానీ ఆ కారు గతంలో నాగేంద్ర సార్ కంపెనీకి సంబంధించిన గ్యారేజీలో కనిపించిందని సమాచారం వచ్చింది అన్నాడు విక్రమ్. అర్జున్ ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. బాబాయ్,
మీరెందుకు ఇలా చేస్తున్నారు అని మనసులో అనుకున్నాడు అర్జున్. అదే సమయంలో ఆశ్రమంలో ఆ ముసలాయన అనన్యతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ లాకెట్ ఎప్పుడైనా తెరిచి చూశావా అని అడిగాడు అనన్య. అందుకు అనన్య ఆశ్చర్యపోయింది. లేదు తాతయ్య, ఇందులో ఏమీ ఉండదనుకున్నాను అనింది అనన్య. ఆ వృద్ధుడు లాకెట్ను జాగ్రత్తగా చేతిలోకి తీసుకున్నాడు. కొద్దిగా ఇలా ఒత్తగానే లాకెట్ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చాలా చిన్నగా మడిచిన ఒక పాత కాగితం కనిపించింది. అనన్య చాలా ఆశ్చర్యపోయింది. ఏమిటి తాతయ్య ఇది? నేనెప్పుడు ఇది చూడలేదు. ఇది ఓపెన్ చేయడం కూడా నాకు తెలీదు అని చెప్పింది. ఆ వృద్ధుడు ఆ వృద్ధుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇన్ని సంవత్సరాలు లాకెట్లో ఇది ఉందా? సీతమ్మ కూడా దగ్గరికి వచ్చింది. ముగ్గురు ఆ కాగితాన్ని జాగ్రత్తగా విప్పారు. కానీ కాలం గడవడంతో దానిపై ఉన్న అక్షరాలు దాదాపు చెరిగిపోయాయి. ఒక్క మాట మాత్రమే స్పష్టంగా కనిపించింది. వర్మ అని. ఆ మాట చూసి సీతమ్మ చేతిలోని కాగితం కింద పడిపోయింది. ఆమె ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. వర్మ అని ఆ పేపర్లో ఉండడం ఏంటి? వాళ్ళందరూ షాక్లోనే ఉన్నారు. అదే క్షణంలో వర్మ హౌజులో నాగేంద్ర ఫోన్ మోగింది. అవతల నుంచి ఒక వ్యక్తి ఆందోళనగా ఇలా చెప్పాడు. సార్, లాకెట్లో ఒక కాగితం దొరికింది సార్ అని. నాగేంద్ర షాకుతో నిలబడిపోయాడు. ఏమంటున్నావు అని అడిగాడు అవతలి వ్యక్తిని. అందుకు అతని ముఖంలో మొదటిసారి భయం కనిపించింది. ఆ ఆ కాగితం ఆ కాగితం ఎవరి చేతికైనా పూర్తిగా చిక్కితే నా ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. ఎలా అని కోపంతో గట్టిగా అరిచాడు. అనన్య చేతిలో ఉన్న ఆ పాత కాగితం మీద జూమ్ అవుతుంది. అనన్య చేతి మీద ఉన్న ఆ పాత కాగితం స్పష్టంగా కనిపిస్తున్న ఒకే మాట వర్మ అని. వర్మ అనే పదం చూసిన సీతమ్మ ఎందుకు షాక్ అయిందో తెలుస్తుంది. నాగేంద్ర ఆ కాగితాన్ని దొంగిలించడానికి మరో ప్రమాదకరమైన ప్రయత్నం చేస్తాడు. అర్జున్ అనన్యను కాపాడేందుకు ఆశ్రమానికి చేరుకుంటాడా? ఆ పాత కాగితం కోసం నాగేంద్ర వేసే ఎత్తుగడ ఫలిస్తుందా? ఆ పేపర్ ముక్క నాగేంద్ర చేతికి చిక్కుతుందా? అనన్య ప్రమాదం నుంచి బయటపడుతుందా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.